బంగారీ, దానికి ఇది సొల్యూషన్ కాదు. ఇంక నేనేం చేయాలి జాన్సమ్మా? ఆవిడ నమ్మేది ఏది నిజం కాదే. నేను ఆవిడ్ని నిజంగా అలా చూడలేదు కదా జాన్సమ్మా. నిజమే బంగారీ, కానీ తనకి అర్థమయ్యేలా ఎవరు చెప్తారు? నువ్వు తనకి థ్రెట్ కాదు అని ఎవరు నచ్చ చెప్తారు? నువ్వే చెప్పగలవు. నువ్వు ఆపదవి కాదు, తనకి పెద్ద తోడువి అని నువ్వే తనకి చెప్పాలి. అది నీ చేతుల్లోనే ఉంది. మీనా నీ మీద కోపంగా ఉంది అని బాధపడకు. కోపం అనేది బలహీనత్వానికి ప్రతిబింబం. బలహీనంగా ఉన్నవాళ్లే ఎప్పుడూ కోప్పడుతూ ఉంటారు. అది మన మీద ఉన్న కోపం కాదు, పరిస్థితులు అలా నడిపిస్తాయి. మీ అత్తగారిని నువ్వే సరిచేసుకోవాలి. ఎలా జాన్సమ్మా? ఎలాగో నాకైతే తెలీదు. నువ్వు బ్రిలియంట్వి కదా, చెయ్యగలవులే. గంతలు కట్టి అడవిలో వదిలేసినట్టుంది. ఈజీగా ఎవడు చెప్పేశారు. అయ్యో, ఎలా నేను అత్త మనసు మార్చాలి? అత్తయ్య, ఏంటి? నిన్ను చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది. ముందుకి నుంచి వెళ్ళిపో. అత్తయ్య, ఎందుకు అత్తయ్య కోపడుతున్నారు? కోపడకుండా నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు పెట్టాలా? నాకు నా కొడుకుని, నా భర్తని శత్రువులుగా మార్చేశావు కదా నువ్వు. నాతోనే వాళ్ళు గొడవ పడేలా వాళ్ళని మార్చేశావు కదే నువ్వు. నీలాంటి ఒక ద్రోహిని నేను చూసిందే లేదు. నిజంగా చెప్తున్నాను, కుటుంబాన్ని చీల్చి కన్నవాళ్ల నుంచి బిడ్డల్ని దూరం చేస్తున్నావు కదా. ఇదే పరిస్థితి నీకు ఒక రోజు వస్తుంది చూడు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నాకొక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఏం మాట్లాడతావు? ఇదంతా నేను చేయలేదు, నేను చాలా మంచిదాన్ని అని చెప్పబోతున్నావా? నీ యాక్టింగ్ కి పడిపోవడానికి ఎవ్వరూ లేరిక్కడ. నా కళ్ళకి నువ్వు కనబడకు, పోయి ఇక్కడి నుంచి. అత్తయ్య, నేను వెళ్ళిపోతాను అత్తయ్య. మీ నీడని కూడా తాకను. కానీ దానికి ముందు నేను మాట్లాడడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అత్తయ్య. ఏంటి? ఏం మాట్లాడాలి నువ్వు? అత్తయ్య, నాకొక విషయం తెలియాలి. నన్నెందుకు అత్తయ్య ఇంత ద్వేషిస్తున్నారు? అలా నేనేం తప్పు చేశాను? మీరు అనుకుంటున్నట్టు నేను రవిని, మావయ్యని రెచ్చగొట్టలేదు. అది ముందు అర్థం చేసుకోండి. జరిగిన ఇన్సిడెంట్ అంతా చూసి వాళ్లే మీతో మాట్లాడాలని మీతో వచ్చి మాట్లాడుతున్నారు. దానికి నేను కారణం కాదత్తయ్య. ఎప్పటికీ నేను మీకు నచ్చే కోడలుగానే ఉండాలనుకుంటాను. కానీ మీరే అత్తయ్య నన్ను అర్థం చేసుకోకుండా నన్ను శత్రువులాగా ద్వేషిస్తూ దూరం పెడుతున్నారు. మీ అన్న, వదిన మీకిష్టం, అది నేను తప్పు పట్టడం లేదు. ఈ కుటుంబంలో మీకున్న పెద్ద తోడు వాళ్ళిద్దరే. ఇన్నేళ్లుగా చెల్లికి తోడుగా ఎవరు సపోర్ట్ చేస్తూ ఉండలేరు. కానీ మన కుటుంబానికి అగెయిన్స్ట్గా మిమ్మల్ని తయారు చేస్తున్నారు. ఏంటి నువ్వు మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడతావా? అత్తయ్య, నేను చెప్పేది ఒకసారి మీరే ఆలోచించి చూడండి. మీ మనస్సాక్షిని అడిగి చూడండి. మీరిలా మారడానికి కారణమే వాళ్ళత్తయ్య. రవి చెప్పింది మీరు విన్నారు కదా, మావయ్య చెప్పింది విన్నారు కదా. అత్తయ్య, మామూలుగా ఒక అమ్మాయికి భర్త, పిల్లలే ముఖ్యం. ఆ తర్వాతే అన్న, తమ్ముడు, ఏ బంధాలైనా సరే. కానీ అత్తయ్య, మీ ప్రపంచం అనుకుంటుంది వీళ్ళిద్దరూ మాత్రమే కదా. అది మీరు కాదు అని చెప్పగలరా? మీరిలా చేస్తున్నారు కాబట్టే వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఇదంతా మీకు అవసరమా? వాళ్ళ దగ్గర మెప్పు పొంది ఏం సాధించబోతున్నారు? అత్తయ్య, నేను నిజంగా చెప్తున్నాను అత్తయ్య, రవి అలా మాట్లాడితే నేను కూడా తట్టుకోలేను. మీరు మీ అబ్బాయి మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో నాకు బాగా తెలుసు. అదే విధంగా మీ భర్త, పిల్లల సంతోషం కోసం మీరెంత తగ్గిపోతున్నారో కూడా నాకు తెలుసు.
వాళ్ళే మిమ్మల్ని ద్వేషించడం మంచిది కాదత్తయ్య. ఆ ద్వేషం ఎక్కువయ్యే కొద్దీ అది మీరు తట్టుకోలేరు. మీరు ఖచ్చితంగా అది మేనేజ్ చేయలేరు. మీకు నచ్చిన కోడలుగా ఈ ఇంటికి రాలేదు, కానీ వచ్చేశాను. ఇంకా ఏది మార్చలేము. అత్తయ్య, మిమ్మల్ని ఎదిరించి నేనేమీ చేసిందే లేదు, చెయ్యను కూడా అత్తయ్య. మిమ్మల్ని కాదని నేనెక్కడికి వెళ్ళను అత్తయ్య. అత్తయ్య, మీరంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. మీతో నేను సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ అత్తయ్య, నన్ను ద్వేషించకండి. నాదేమన్నా తప్పుంటే చెప్పండి, నేను మార్చుకుంటాను. అలానే మీ గుణాన్ని మార్చుకోకుండా అత్తయ్య, అది మీకు మంచిది కాదు. ప్లీజ్ అత్తయ్య, నేను దీనికి మించి ఇది భరించలేకపోతున్నాను. నేను మిమ్మల్ని ఇంకో అమ్మ అని అనుకుంటున్నాను, కానీ మీరు నన్ను దూరం పెడుతూనే ఉన్నారు. ప్లీజ్ అత్తయ్య, చాలత్తయ్య. మనిద్దరి కోపం, గొడవ అన్నీ దీంతో ఆపేద్దాం. మీరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉన్నానత్తయ్య. కానీ ఒక్క విషయం అత్తయ్య, ద్వేషంతోనూ కోపంతోనూ ఈ ప్రపంచంలో ఏదీ సాధించలేము. కాదని సాధించిన ఈ ప్రపంచమంతా కలుషితం అయిపోయి ఉంటుంది. అత్తయ్య, అత్తయ్య, ఇవాళ ఏం వంట చేద్దాం? ఏదో ఒక వంట చెయ్యి. ఏదో రోజు నన్ను అడిగి వంట చేసేదానిలా అడుగుతున్నావు పెద్ద. అంటే అత్తయ్య, మీ ఇష్టం ఇంపార్టెంట్ కదా, అందుకే అడిగాను. నీకు నచ్చింది ఏదో ఒకటి చెయ్యి, కానీ అందరూ తినేలా ఉండాలి, అది ఇంపార్టెంట్. సరే అత్తయ్య. బంగారీ, జాన్సమ్మా. ఏంటి వంట చేస్తున్నావా? అవును జాన్సమ్మా, మనం మా ఫ్యాక్టరీకి వెళ్ళింది. ఫ్యాక్టరీకా? ఎందుకు? షెఫ్ ఏదో పిలిచినట్టున్నారు జాన్సమ్మా, ఏదో ముఖ్యమైన పనని చెప్పింది. ఓ అవునవును, నేను మసాలా పౌడర్ ఒకటి రెడీ చేయమని చెప్పాను. దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ మణికే తెలుసు. సరే, మణి అక్కడ ఉండడమే కరెక్టేలే. అందుకే జాన్సమ్మా, మధ్యాహ్నానికి నేనే వండుదామని చూస్తున్నాను. సూపర్ బంగారీ. ఏం చేయబోతున్నావు? పెద్దగా ప్లాన్ ఏం లేదు జాన్సమ్మా. మావయ్య నిన్న నైట్ బయటికి వెళ్ళేసొచ్చి మటన్ తినాలనుంది అని అన్నారు. అందుకే మటన్ వండుదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ బంగారీ. అందులో ఒక స్పెషల్ రెసిపీ ఉంది, అది జయరామ్కి చాలా ఇష్టం. రా, నేను నీకు అది నేర్పిస్తాను. రా.